తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి బాలాజీ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు కంచి ఆనంద్ సమక్షంలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల జెండా ఆవిష్కరణ చేశారు. మెదక్ జిల్లాలోని ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సాయి బాలాజీ గార్డెన్ నుంచి రామదాస్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కెమెరా సృష్టికర్త డాగూరే చిత్రపటాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి 187వ సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఆగస్టు 19న ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ఫోటోగ్రాఫర్ల సమక్షంలో కనిష్ట ధరల పట్టికను రిలీజ్ చేశారు. జిల్లాలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సీనియర్ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు కంచి ఆనంద్ ఆధ్వర్యంలో శాల్వాలు మెమోంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేష్, సాయిదత్త హాస్పిటల్ డాక్టర్ పెండగౌడ్, HDFC రీజనల్ మేనేజర్ రాఘవేంద్రరావు, అర్జున్ హాస్పిటల్ డాక్టర్ తిరుమలేష్, డాక్టర్ స్వాతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి దాస శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దర్పల్లి సురేష్, గౌరవ సలహాదారులు బచ్చు బసవరాజ్, ఆడపు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బండ చంద్రశేఖర్, కోశాధికారి కూచన శ్రీధర్, మెదక్ మండల అధ్యక్షులు సురేందర్, కోశాధికారి శ్రీకాంత్, జిల్లాలోని మండలాలకు సంబంధించిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. అప్పట్లో ప్రతి ఫోటో చేయాలంటే ఎక్స్పోజ్ చేయడం అంటే చూస్తాము. తర్వాత డెవలపింగ్ అయ్యే వరకు మాకు డౌటే, అరే ఫిలిం ఎట్లా వచ్చింది, ఏంటిది, ఫోటో వచ్చిందా లేదా అనేది ఆలోచించే వాళ్ళం మేము. నెగిటివ్ డెవలప్ అయిన తర్వాత, నెగిటివ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ అయ్యేది. నేను 65 ఎంటర్ అయ్యాను. 65 ఎంటర్ అయిన తర్వాత 66లో ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళాను. నేను ఒకటే మ్యారేజ్, ఒక ఆంధ్ర వాళ్ళది. ఆర్డర్ బుక్ చేస్తే నేను వెళ్ళాను. జస్ట్ అప్పుడున్నది 10 years ఏజ్. ఆ 10 years ఏజ్లో నేను వెళ్తే అక్కడ ఆబ్జెక్షన్ చేశారు. మీ ఫొటోస్ ఏం లాగుతావు, మీ ఫొటోస్ లాగడం రాదు, మీ వర్క్ వెళ్ళిపోయి అన్నాడు. నేను పిల్ల సైడ్ నుంచి తెచ్చాను, పిల్లగాని నుంచి ఇంకొక ఫోటోగ్రాఫర్ వచ్చాను. నా ఫొటోస్ బాగలేకపోతే అతని ఫొటోస్ వస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ నేను వదిలిపెట్టలేదు. అప్పుడు ఎలక్ట్రానిక్ ఫ్లాషెస్ లేవు, బల్బ్ సిస్టమ్ ఉండే. ఒక స్నాప్ ఒక బల్బు పోయేది. అట్లా ఒక 50 ఫోటోలు చేయాలంటే ఒక 50 బల్బులు ఎంబడ పెట్టుకొని రోల్స్ పెట్టుకొని పోయి మేము ఎక్స్పోజ్ చేసేవాళ్ళం. ఆ రోజు ఎక్స్పోజ్ చేసి వచ్చిన తర్వాత ఒకటే నాకు టెన్షన్ అయిపోయింది. అరే నువ్వు తీయలేమంటాడు, ఎందుకు తీయలేను, నేను నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది, నేను ఫోటో తీస్తాను. జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఐక్యత, వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత, వర్ధిల్లాలి, జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్. వరుసగా మెదక్ మండలంలో అందరూ వరుస కొట్టారు. ఏయ్ సారీ వీడియోకి వెళ్ళలేరా సార్? లైట్ ఒక్కొక్కరు వచ్చేసేయండి. అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు జెండా ఇంకెవరైనా మండల అధ్యక్షుడు
మా అల్లగారు మెదక్ని మొత్తం శాసిస్తుంది. అగో చూసావా? జాగ్రత్త. సీనియర్ వీడియోగ్రాఫర్ చింతల రవి గారు కూడా వేదికపైకి రావాలండి. సిద్దిరాంపేట కార్యదర్శి సిద్దిరాములు గారు దయచేసి తొందర రావాలి, టైం లేదు. నా తోటి ఫోటోగ్రాఫర్లు అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్. సిద్దిరాంపేట కార్యదర్శి సిద్దిరాములు గారు దయచేసి తొందర రావాలి, టైం లేదు. నా తోటి ఫోటోగ్రాఫర్లు అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఫోటోగ్రాఫర్లకు మరి వివిధ మండలానికి వచ్చిన పిఎస్టీలకు వాళ్ళందరికీ నమస్కారం. ఫోటోగ్రఫీ అంటే మా ఫాదర్ 1947లో ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టడం జరిగింది. దాంట్లో నేను 1965లో ఫోటోగ్రఫీలకు ఎంటర్ అయ్యాను. అప్పుడు అంతా బ్లాక్ అండ్ వైట్ పీరియడ్. ఏది చేసినా బ్లాక్ అండ్ వైట్తోనే మేము చేసేవాళ్ళం. ఫేస్ చేంజ్ చేసినా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసినా కూడా చాలా కష్టపడేది. అటువంటి ఫోటోగ్రఫీ నుంచి నేను వచ్చాను బయటకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు. తర్వాత నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ప్రజెంట్ రిటైర్డ్ అయిపోయి. ఈ సమావేశం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వివిధ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మరియు తోటి ఫోటోగ్రాఫర్లందరికీ 187 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. అలా మహిళా ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. నేను మెదక్ ఎంటర్ కావడానికి కారణము, ముఖ్య కారణము సరూపేట. ఆమె ద్వారా నేను నేను మెదక్లోకి ఎంటర్ అయ్యాను. ఆమె ద్వారా నుంచి నేను ఏంటంటే ఇక్కడ వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాను. చాలామంది ఆర్థిక సాయం కూడా ఆమె ద్వారా నేను చేయడం జరిగింది. ఆమెతోనే నేను ఈరోజు ఇక్కడ రావడం అందరికీ పరిచయం.
ఓకే, ఏదైనా పర్సనల్ యాక్సిడెంట్ జరిగినా సరే, పర్సన్కి ఏదైనా జరిగినా సరే, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ 10 రూపాయలు వేసుకున్నా సరే దగ్గర 2-3 లక్షల అమౌంట్ కలెక్ట్ అవుతుంది. ఆ కలెక్ట్ అయిన అమౌంట్ వచ్చరికి ఎవరైతే పర్సన్ యాక్సిడెంట్ అయి చనిపోతారో సో వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. సో నథింగ్ బట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అదే విధంగా పనిచేస్తుంది సార్. రిస్క్ ఆఫ్ ఇండివిజువల్, ఒక వ్యక్తి యొక్క రిస్క్ని మనం అందరం కలిసి 10 రూపాయలు తీసుకుంటే ఎవరికో ఒకటి రిస్క్ అవుతుంది కాబట్టి ఓకే. సో ఇంత ఇప్పుడు 200 మంది ఉన్నారు, ఎవరికో ఒకటి రిస్క్ అవుతుంది. నాకే రిస్క్ అయింది అనుకోండి, ప్రతి ఒక్కరు 100 రూపాయలు తీసుకుంటే ఎంత అయింది సార్? అది 2 lakhs అవుతుంది. 2 lakhs వచ్చేసరికి నాకు రిస్క్ అయింది కాబట్టి నాకు వస్తుంది. సో ఇన్సూరెన్స్ కూడా అంతే, ఎక్కడ ఎవరిని మోసం చేసేది ఉండదు. ఓకే, ప్రతిదీ ఇన్సూరెన్స్ అంటే నథింగ్ బట్ పాలసీ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ, ఒక అగ్రిమెంట్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్ అనమాట. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిందే. సో మీరు వచ్చేసరికి ఏ కంపెనీలో అయినా సరే, ఎక్కడైనా సరే ఓకే. సో మీరు ఒక చిన్న పాలసీ తీసుకోండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ చేసుకోండి మీకు, మీ ఫ్యామిలీకి. ఓకే, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ డిఫరెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ డిఫరెంట్. మీరు వాడుతున్న వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, ఏదైనా అయిందనుకోండి, పొరపాటున మన వెళ్ళి తాకిచ్చినాం అనుకోండి. ఓకే, సో నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, పొరపాటు అయింది, నా డ్రైవింగ్ లైసెన్స్ ఇది, నా ఆర్సీ కాపీ ఇది, నా ఇన్సూరెన్స్. అర్జున్ హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్, డాక్టర్ తిరుమల డాక్టర్ గారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్. వీరు కూడా అడిగితే కడువుగా మన ఫోటోగ్రాఫర్లకు వారు కూడా డిస్కౌంట్ చేయడం. అర్జున్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్ స్వాతి గారికి చిరు సత్కారం. ఎందుకో వెనక్కి నువ్వు పోతే నేను మోల్ చేస్తుంది. అదేవిధంగా మీరైతే ఏవైతే మాకు అప్రోచ్ అయ్యి కొంచెం డిస్కౌంట్ చేయాలి సార్ అన్నారు, అసోసియేషన్ తరఫున మేము డెఫినెట్గా, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మెడికల్లో ఉన్న ఐఎంఏ అనేది ఎప్పుడు కూడా స్టఫ్గా లేదు, వీలైనంత వరకు మ్యాక్సిమం డిస్కౌంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఫ్రీక్వెన్సీగా కలుస్తుంటాం, చూస్తుంటాం కాబట్టి మా సైడ్ నుంచి అసోసియేషన్ తరఫున ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ, ఓపీపీస్లో కానీ, ఫార్మసీలో కానీ మేము ఎంతవరకు అయితే మ్యాక్సిమం మనం అరౌండ్ 20 to 30% డిస్కౌంట్ అన్నారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద వేరియేషన్స్. ల్యాబ్ అంటే మనం 30% వరకు చేయొచ్చు, ఫార్మసీ ఏంటంటే కొంచెం తక్కువ పర్సెంట్ ఇస్తాం. అట్ ద సేమ్ సబ్జెక్ట్ సర్జరీలో కూడా మనం మాక్సిమం 20-25% వరకు సర్జరీలో కూడా డిస్కౌంట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం డెంటల్ అసోసియేషన్ వాళ్ళను నేను రిక్వెస్ట్ చేస్తాను, తప్పకుండా మన సైడ్ నుంచి మీరు కాకపోతే ఏంటంటే మీరు కార్డ్ అనేది ప్రింటింగ్ ప్రాపర్గా చేసుకోండి. ఈ కార్డులో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ప్లస్ మీ ఫొటోస్ కంపల్సరీ వచ్చినట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది మాకు అథెంటికేషన్ ఉంటుంది, ఎవరెవరికి డిస్కౌంట్ చేయాలి ఏంటనేది అది మీరు తీసుకొచ్చుకొని మాకు ఐడెంటిటీ కార్డు చూపిస్తే డెఫినెట్లీ విల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిసారి ప్రపంచ స్థాయిలో ఈ ఏదైతే ఫ్రాన్స్ దేశస్తులు కనిపెట్టిన ఈ టెక్నాలజీని వాళ్ళు మొత్తం ప్రపంచానికి అందించడానికి ఒప్పుకున్న రోజు అది. ఆ టెక్నాలజీని మొత్తము ప్రపంచానికి అందించేసారు వాళ్ళు. సో అదేవిధంగా ఎవరైతే మనము ఈరోజు ఎంతో సగర్వంగా డాబురే చిత్రపటానికి మనము ఈ రకంగా పూజ చేసుకుంటూ సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈయన కూడా ఆయన తయారు చేసిన ఫోటోగ్రఫీ కెమెరాలోని ఒక చిత్రాన్ని బయటకు తీసిన రోజు ఇది. సో ఆ రకంగా ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము ప్రారంభించబడింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మనకు ఈరోజు నిజంగా చాలా నిధులు అవసరం ఉండే. మేము అనుకున్నాం 15th August రోజే ఈ కార్యాచరణ. బ్లాక్ అండ్ వైట్ అంటే మన కెమికల్స్ అనేది కూడా మేము తయారు చేసుకునే వాళ్ళం. అంటే రెడ్మేడ్ కెమికల్స్ కూడా దొరికేది ఆ పీరియడ్లో, కానీ మేము రెడ్మేడ్ కెమికల్స్ వాడము. మెటల్, హైడ్రోజన్, సోడియం సల్ఫేట్, సోడియం కార్బోనేట్, బ్రోమైడ్, ఈ కెమికల్స్ అన్నీ తీసుకొని ఒక మెజర్మెంట్ ప్రకారం సాఫ్ట్ కావాలన్నా, నార్మల్ కావాలి, స్పెషల్ కావాలన్నట్టు, అంటే డెవలపర్ తయారు చేసేటప్పుడు మనకి ఆలోచించింది. ఫిలిం ప్రాసెసింగ్ డెవలపింగ్ చేసేటప్పుడు ఏంటంటే మేము సాఫ్ట్ సొల్యూషన్ తయారు చేసి దాంట్లో చేసేవాళ్ళము. ఆ తర్వాత దానికి నెగిటివ్ టోన్ బట్టి పేపర్ ఏది వాడాలి, సాఫ్ట్ కావాలన్నా లేకపోతే స్పెషల్ డెవలపర్ కావాలన్నా అనేది ఒకటి చూసుకొని దాని ప్రకారం చేసేవాళ్ళం.
సూటబుల్ పేపర్ దొరకకపోతే అప్పుడు పేపర్ ఏంటంటే సాఫ్ట్, స్పెషల్, నార్మల్, హార్డ్ పేపర్స్ వచ్చేది అక్వా కంపెనీ. ఆ పేపర్ నుంచి మేము చాలా మటుకు సాఫ్ట్ అండ్ స్పెషల్ పేపరే వాడాము. గ్లాసీ పేపర్ ఒకటి, లస్టర్ ఒకటి, సిల్క్ ఒకటి, మ్యాట్ పేపర్ ఒకటి, ఇటువంటి గ్రేడ్స్లలో పేపర్స్ వచ్చేసి అవి మేము అన్నీ నేను వాడి చేశాను. కానీ సిల్క్ పేపర్ మీద మేము చేస్తే ఎప్పుడన్నా దాన్ని రికాపీ చేయాలంటే మాత్రం అంత గ్రేడ్స్ వచ్చేది. అది చూడటానికి బాగుంటుంది కానీ రికాపీ చేసి మళ్ళీ ఎన్లాజ్మెంట్ చేయాలనుకుంటే మాత్రం వచ్చేది కాదు. దానికి స్పెషల్ గ్లాసీ పేపర్ కానీ, సాఫ్ట్ పేపర్, గ్లస్టర్ పేపర్ కానీ ఉంటే కొంచెం వరకు మేము చేసి ఇచ్చేవాళ్ళం. మా దగ్గర ఎక్కువ రికాపీసే చేసేవాళ్ళం మేము. అంటే మా ఫాదర్ అంతా రికాపీలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. దానికి చాలా మందికి స్టూడియో పేరు పెడతారు. అక్కడ జిఆర్ ఆర్ట్ స్టూడియో, ఆర్ట్ అనే స్టూడియో ఎవరైతే ఉంటారో వాళ్ళు రికాపీలు ఖచ్చితంగా చేసేవాళ్ళు. మిగతా స్టూడియోలు ఎవరు చేసేవాళ్ళు. కమల్ స్టూడియో ఉన్నది, రామన్ స్టూడియో ఉన్నది, శంకర్ స్టూడియో ఉన్నది మా దగ్గర. అవన్నీ రికాపీలు వాళ్ళు చేసేవాళ్ళు కాదు, కేవలం ఎక్స్పోజ్ చేయడము, ఇవ్వడము. అప్పుడు మా దగ్గర ఏంటంటే రికాపీస్తో పాటు స్కూల్లో గ్రూప్ ఫొటోస్ కానీ, తహసీల్దార్ రిటైర్డ్ అయితే అలాంటి కూడా ఫొటోస్ మేము ఫీల్డ్ కెమెరా తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఫీల్డ్ కెమెరాలో ఎక్స్పోజ్ చేస్తూ దాంతోపాటు 120 ఫిలింలో ట్రోలీ కార్డ్ కెమెరా యూజ్ చేశాను మీటింగ్ జర్మనీ కంపెనీది. దాని ద్వారా ఏంటంటే ఎక్స్పోజ్ చేసి బై ఛాన్స్ ఎప్పుడన్నా కట్ ఫిలిం లేదా ప్రాబ్లం వచ్చి చెడిపోతే ఈ 120 కెమెరాలు ఎక్స్పోజ్ చేసిన ఫిలిం దాన్ని చూసుకొని మేము ఎన్లాజ్మెంట్ చేసి ఇస్తుంటాము. ఐటీఐ నుంచి ఎంటెక్ టాపర్స్కు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మాకు టాపర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళకు కలిపి సన్మానం చేసేవాళ్ళు. అంటే దాదాపు ఒక్కొక్కసారి 200, మినిమం 200 కన్నా తక్కువ ఎప్పుడు తీసుకోలేదు నేను. 200, మ్యాక్సిమం 340. ఒకటే రోజు 2020 340 మెంబర్స్కు ఇట్లా వివిధ జిల్లాల నుంచి వచ్చిన టాపర్స్ కూడా సన్మానం చేయడం జరిగింది. చాలామంది అన్నారు ఏంటి 340 అంటే ఎప్పుడైతే ఎన్ని గంటలు కావాలి మీకు ఈ ప్రోగ్రామ్ చేయాలంటే, నేను ఏం చేస్తాను అయిపోతే తొందరగా అని చెప్పాను నేను. ఆ రోజు చీఫ్ గెస్ట్ జెడ్పీ చైర్మన్ గారు విఠల్ ప్రసాద్ వచ్చాడు. మెల్లిగా అడుగుతాడు ఎంతమంది ఉన్నారు సార్? లేదు సార్ జస్ట్ 340 ఉన్నారు అన్నాను. అన్నా 340 అంతానా అన్నాడు. అంటే తన లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇంతమంది సన్మాన గ్రహీతలని. ఆ రోజు అసలు మార్నింగ్ 11 o'clock స్టార్ట్ చేసాడు. అప్ టు 5 o'clock వరకు మాత్రమే ఉండి నిలబడి సన్మానం చేసి వెళ్ళిపోయారు. అంటే అట్లా ప్రోగ్రామ్స్ మేము చేసేవాళ్ళను. మా టీం ఒకటి ఉంది. ఆ టీం ద్వారా మేము అందరం కలిసి ఈ వర్క్ చేస్తుంటాం. జస్ట్ లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా పిఎస్టీలకు నిజామాబాద్ ఇన్వైట్ చేసి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. మెదక్ నుంచి ఆనంద్ గారు వచ్చే పిఎస్టీ 3 వచ్చారు, వాళ్ళు కూడా చూశారు. అంటే మేము పిఎస్టీ కార్యక్రమం ఎట్లుంటున్నాయంటే రాష్ట్ర స్థాయిలో ప్రతి ఫోటోగ్రాఫర్ అట్లా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ మే 8 నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కూడా చేశాము దాదాపు 210 మందికి. ఇప్పుడు వరల్డ్ ఫోటోగ్రఫీ డే 23rd ఆగస్టు సండే రోజు మార్నింగ్ చేస్తున్నాము. 179 అంటే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఫోటోగ్రాఫర్స్తో పాటు వివిధ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అంటే రైల్వే డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, టీచర్స్ వీళ్ళందరూ కార్యక్రమాలు చేస్తుంటాం ప్రతిసారి. థ్యాంక్ యూ. స్పెషల్గా చేస్తుందా వాళ్ళు నేర్చుకుని మరి
దానికి కూడా 15 days తర్వాత వచ్చి మళ్ళీ ఆల్బమ్ తీసుకుపోయారు. అంటే మనం ఫోటోగ్రాఫర్ తీయాలని పట్టుదల ఉంటే ఏదైనా చేస్తాం. కెమికల్ ప్రాబ్లం పేపర్లో లేదు, సూటబుల్ కెమికల్ చేంజ్ చేసుకోవాలి. కెమికల్ చేంజ్ చేసుకుంటే కొంచెం కాంట్రాస్ట్ డెవలపర్ చేసుకుంటే మనకు మళ్ళీ రిజల్ట్ వస్తుంది. స్పెషల్ పేపర్ దొరకనప్పుడు స్పెషల్ పేపర్ దొరికితే ఇప్పుడు అవసరం లేదు, అదే కెమికల్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. అంటే చాలా మేము కష్టపడ్డాము. నేను స్టార్టింగ్లో ఆక్వా గేవట్ ఫిలిం, ఇల్ఫోర్డ్ ఫిలిం, ఆక్వా ఫిలిం, ఆర్ఓ ఫిలిప్స్ ఇవన్నీ వాడాను నేను స్టూడియోలో. ఫీల్డ్ కెమెరాలో ఏంటంటే టచ్ ఫిలిమ్స్ వచ్చేసి 2B సైజ్, క్వార్టర్, క్యాబినెట్, ఫుల్ సైజ్ 10-12. గ్రూప్ ఫోటో తీయాలంటే 10-12 ఫీల్డ్ కెమెరా తీసుకుపోవాలి, దాంతో ఎక్స్పోజ్ చేయాలి, వచ్చి డెవలప్ చేసి ప్రింట్ చేసి ఇవ్వాలి. అంటే ప్రతిదీ ఆ పీరియడ్లో మేము అన్నీ యూజ్ చేశాను. ఆ తర్వాత బల్బ్ సిస్టమ్కి పోయి ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఫ్లాష్ అంటే బ్యాటరీ వచ్చింది, సెల్స్ వచ్చింది. అది సెల్స్ పెట్టుకొని అదర్ లెబరేటరీ క్లాస్ కొనుక్కొని దాంతో మళ్ళీ మ్యారేజ్ అటెండ్ చేయడం జరుగుతుండేది. అంటే మేము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో ఇప్పటి ఫోటోగ్రాఫ్కి దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. మేము ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. డార్క్ రూమ్ అనేది సీక్రెట్ అది. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఫిలిం డెవలప్ అయ్యే వరకు ఎవరు ఎట్లున్నది అనే రిజల్ట్ ఎవరేం చెప్పలేము. ఫిలిం డెవలప్ అయ్యి బయటకు వచ్చింది అంటే అప్పుడు మేము కాన్ఫిడెన్స్గా చెప్తుంటాం, ప్రింట్ బాగా వస్తుంది, బాగా చేయగలుగుతాం అనే ఒక హోప్ అనేది మాకు ఉంటుండే. అటువంటి పీరియడ్లో మా ఫాదర్ అనేది ఏదైనా పొరపాటు అనేది జరిగితే ఫిలిం డెవలప్ అయ్యే స్క్రాచెస్ ఇట్లా వచ్చినాయి ఒక ఫిలిం మీద ఊపుకునేవాడు కాదు, చేతులు ఏదంటే అర్థం కొట్టేవాడు. ఆ భయంకి ఏంటంటే జాగ్రత్తగా ఫిలిం డెవలపింగ్ చేసేవాళ్ళం మేము. ఎందుకంటే తన లైఫ్లో మొత్తం నలుగురికి నేర్పించాడు, 3 సర్వెంట్లకు నేర్పించాడు. సర్వెంట్ తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నాకనే లాస్ట్ మేమే చేసుకున్నాం కంప్లీట్. తర్వాత నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, నేను అక్కడ జాయిన్ అయిపోయాను. ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. అంటే ఫాదర్ ఉన్న రోజులు స్విఫ్ట్గా చేశాను. ఆ తర్వాత నేను తీసేశాను. తీసిన తర్వాత ఏం చేయాలి, రిటైర్మెంట్ అయ్యే ముందు పేరెంట్స్ దగ్గర ఒక ప్రోగ్రామ్ చేయాలనేసి జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నామకరణం చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th November, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేస్తున్నాను. సారు ఎల్ల వేళలా ఫోటోగ్రఫీ రంగానికి చాలా ఫోటోగ్రాఫర్ ఐక్యత, జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి. మెల్ల ఆడుతున్నాయి. రమేష్ శివన్ ఏం చేస్తుండ్రు? ఏ నితిన్ పోయినవరా? మన దాంట్లో మారదా
అయిపోయింది అన్ని మండలాలు